యా మేడిగడ్డ పేల్చేశారట. అరే సిగ్గుందా కొంచెం కేటీఆర్, నాకు అర్థం కాదు. మేడిగడ్డ పేల్చేశారా, ఎట్లా చెప్తావే నాకు అర్థం కాదు. ఇంకా నువ్వు ఇంత దారుణంగా దిగజారు ఎందుకు మాట్లాడుతావు నాకు అర్థం కాదు. నువ్వు 10 సంవత్సరాలు మంత్రిగా చేసినావు, ఓ చదువుకున్నోడివి, ఆ సంస్కారహీనుడిగా ఎట్లా మాట్లాడుతావే నాకు అర్థం కాదు. మేడిగడ్డను పేల్చారట, ఇదేమన్నా అదేనా? అసలు మీ హయాంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేడిగడ్డ చూడడానికి పోతా అంటే చూడనీయలేదు, చుట్టూ పహారా పెట్టిరు కదా. పహారా పెట్టినప్పుడు ఎట్లా పోయి వెలుస్తారా నాకు అర్థం కాదు. కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉందా నీకేమన్నా? అలా క్లియర్గా టెక్నికల్ అంశాలు క్లియర్గా కనబడతా ఉంటే మేడిగడ్డ పేల్చేశారని ఎట్లా మాట్లాడుతావు నాకు అర్థం కాదు. నీదో బతుకు, నీదో కథ, నిన్ను అసలు ఎట్లా అదో అర్థం కాదు. ఆనాడు ఇంజనీర్లు ఫిర్యాదు చేసినా ఎందుకు విచారణ చేపట్టాలట, మీ హయాంలే కదా ఇంజనీర్లు పెట్టింది. అప్పుడు మరి ఎందుకు అన్నీ చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేకపోయారు? నీళ్ళ గురించి అడిగితే నికృష్ట మాటలు మాట్లాడుతున్నాడు సీఎం రేవంత్, బూతులు తప్ప సబ్జెక్ట్ తెలియదు. మరి నీకు సబ్జెక్ట్ ఉంటే ఇట్లా మాట్లాడతావానే? మేడిగడ్డ పేల్చేసారి మాట్లాడతావా? సబ్జెక్ట్ ఉంటే సిగ్గుండాలి. మరి ఉన్నాడుగా 2వ తారీఖు పెడతా అన్నాడు కదా అసెంబ్లీలో. రా బరాబర్ మీ అయ్యని తీసుకొని రా, అయ్యతో మాట్లాడించు, చూద్దాం అవుతుంది అనిపోదు. నీతోటి పిరిగి పందలాగా పోతారు, ఎవరంటేమో బురజల్లే ప్రయత్నం చేస్తారు. నిజంగా ఉంటే తేల్చండి, ఎవడి తప్పు, రేవంత్ రెడ్డి తప్ప కేసీఆర్ తప్ప తేలుద్దాం. 2వ తారీఖు రమ్మని మీ అయ్యని, వచ్చి కూర్చొని డిబేట్ చేయమని చెప్పు, అవుతుందా? అది కాదు, రాడు, పిరికి పంది లెక్క పోతా ఉంటాడు. పాత బాస్ కోసం కోపం వస్తేనే పాలమూరును పండబెట్టని కామెంట్. అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చాడంటూ చూస్తాను. అంతే, పాలమూరుకు 90 టీఎంసీలు తగ్గేది లేదు, ఇదే మా విధానం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 45 టీఎంసీలకు తగ్గించారంటూ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం. మైనర్ ఇరిగేషన్ కింద తొలుత 45 టీఎంసీ క్లియరెన్స్ అడిగినాం. హరీష్ వి పచ్చి అబద్ధాలు, గోబెల్స్ ని మించిపోయారు. ఎంత ఖర్చైనా సరే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు నిలుస్తాం. స్పీకర్ అనుమతిస్తే అసెంబ్లీలో కృష్ణా బేసిన్ పై పీపీటీకి రెడీ. అసెంబ్లీలో మీడియాతో చిచ్చాటంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు చేసినటువంటి దుర్మార్గం, బీఆర్ఎస్ పార్టీ 45 టీఎంసీ ఒప్పుకున్నది కదా, దాన్ని ఫస్ట్ ఫేజ్లో 45 టీఎంసీ, ఇంకో ఫేజ్లో 40 టీఎంసీ కావాలని చెప్పేసి అడుగుతారు. దాని గురించి వీళ్ళు అప్లై చేస్తే దీన్ని 40 టీఎంసీగా చెప్పేసి మోసం చేసే ప్రయత్నం తీసుకొస్తుందని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున చేస్తున్నారు. పాలమూరు 40 టీఎంసీగా ఎట్లా ఒప్పుకున్నారంటూ ఇట్లా మాట్లాడుతున్నారు. ఉత్తమ్కు రేవంత్ గాలి సోకింది, అన్ని ఉత్తమ్ మాట్లాడుతూ హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఫస్ట్ మీరు తెలుసుకోండి సబ్జెక్టు. మీ బండారం అంతా కూడా బయటపడుతుంది కావచ్చు. ఎవరి బండారం మొత్తం బయటపడాలి, బయటపడితే తెలుస్తుంది.